హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఇది వచ్చేసి చింత చెట్టు ఫ్రెండ్స్. అప్పుడు ఈ చింత చెట్టు వచ్చేసి చాలా పెద్దగా ఉండేది ఫ్రెండ్స్. ఇది అయితే ఇదంతా కొట్టేసినారు. కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇది ఇగురెత్తింది అనమాట. ఇగురెత్తి చూడండి, ఇంత చింత చెట్టుకే ఎంత చింతాకు కాసిందో. ఈ చింతాకులో ఎక్కువగా మనకి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కువగా ప్రోటీన్స్, తక్కువ కొలెస్ట్రాల్ ఉంటాయి. ఈ చింతాకులో వచ్చేసి మనకు ఔషధ గుణాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ చింతాకు ఎక్కువగా మనం తీసుకోవడం వల్ల మలబద్ధకం అనేది అరికట్టవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని ఈ చింతాకు తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి అనేది తగ్గిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చెడు కొలెస్ట్రాల్ వ్యర్థాలను బయటికి పంపించేసి ఇది మంచిగా రక్తాన్ని శుద్ధి చేసి హార్ట్ స్ట్రోక్స్ ఇవన్నీ లేకుండా కూడా ఈ చింతాకు చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ చింతాకు తీసుకోవడం వల్ల క్యాన్సర్ లాంటి సమస్యలను కూడా మనం అరికట్టవచ్చు. చూడండి, ఈ చింతాకు పప్పు చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పల్లీలు వేసుకొని కూడా మనము పచ్చడి మాదిరి కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదో ఇలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, కొంచెం ఇలా ఉండే ఆకుల్ని కానీ ఇలా ఉండే చింతాకుని కానీ మనము ఎక్కువగా కోసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువగా ఎండాకాలంలో మనకు చింతాకు అనేది బాగా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇంకా సీజన్ లేనప్పుడు ఇలా స్టోర్ చేసుకున్న ఆకుని మనం ఎండబెట్టేసుకొని స్టోర్ చేసుకుంటాం కదా. ఈ ఆకు, ఆ చింతాకుని మనము బాగా మసాలాలో యాడ్ చేసుకొని పొడి కొట్టుకొని మనం చేపలలో మట్టికాయలో ఇట్లా వేసుకొని ఇగరేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవి పల్లెలలో ఉంటే ఇలా మనకు బాగా చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చింతాకు కోసుకోవచ్చు. అన్నీ మనం ఆర్గానిక్గా పండించుకొని ఆ పల్లె వాతావరణము, పల్లె యొక్క నేచరు, ఈ ప్రకృతి అనేది నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. పల్లెటూర్లు అంటే నాకు చాలా ఇష్టము. అయితే ఇవి వచ్చేసి ఎలాంటి మందులు ఏమి లేకుండా ఆర్గానిక్గా పెరిగింది ఫ్రెండ్స్. ఇది మనకు టౌన్లలో కూడా సిటీలో కూడా చాలామంది మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిద్దె తోటలు అలా తయారు చేసేసి చాలా మొక్కల్ని పెంచుతున్నారు. అయితే కొందరైతే ఇంకొంతమంది అయితే కుండీలలోనే పెద్ద పెద్ద మొక్కలని బత్తాయి, నెక్స్ట్ సీతాఫలం, మామిడి చెట్టు ఇలాంటివన్నీ పెంచుతున్నారు ఫ్రెండ్స్. పెద్ద పెద్ద మొక్కలనే సపోటా చెట్లు, పెద్ద పెద్ద మొక్కలని ఇవన్నీ బోన్సాయి ప్లాంట్ మాదిరిగా, జామ చెట్లు ఇవన్నీ బోన్సాయి ప్లాంట్ మాదిరిగా చాలా మొక్కల్ని పెంచుతున్నారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూశారుగా ఇంత చిన్న చెట్టుకి ఎంత చింతాకు వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.